బాబు, నాన్నగారు నీకు వేరే ఒక చోట మంచి పెళ్లి సంబంధం చూశారు. నీకెప్పుడు ఖాళీ ఉందని చెప్తే అప్పుడు అమ్మాయిని చూడొచ్చు. ఎప్పుడు నీకు వీలవుతుంది బాబు? సంబంధమా? నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నేను చెప్పాను గాయమ్మా. దాని గురించి నాకేం తెలీదు. చూడు, నువ్వే కదా నాన్నగారికి పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పావు. దాని గురించి నాన్న అందరికీ చెప్పారు. అందుకే సంబంధాలు వస్తున్నాయి. ఆ రోజు నేనేదో ఆలోచనలో ఉన్నానని అప్పుడే చెప్పాను కదా మీకు. చూడు, ఇప్పుడొచ్చింది చాలా మంచి సంబంధం. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. నేను ఫోటో చూశాను. చక్కగా ఉంది. ముఖం ఎంతో కళగా ఉంది. చూసిన వాళ్ళందరికీ నచ్చుతుంది. ఒక ఉదాహరణకి చెప్పాలంటే మన స్కూల్లో ఓ టీచర్ ఉంది కదా, వల్లి టీచర్. చూడ్డానికి తనలాగే ఉంటుంది. మంచి రంగు, పొడుగు కూడా. నీకు తగిన జోడీ అవుతుంది. తాగు, నీళ్లు తాగు మెల్లగా. ఎందుకింత కంగారుగా తాగుతున్నావు? నిదానంగా తాగు. చూడు, నీకక్కడికి వెళ్లడం కుదరదనుకుంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్దాం. ఇంతకీ ఏం చెప్పను? ఒకటే విషయం ఎన్నిసార్లు చెప్పాలా అమ్మా? నేను వద్దు వద్దని చెప్తుంటే మళ్ళీ అదే మాట ఎందుకు అడుగుతున్నావు? పెళ్లి పెళ్లి అని. ఆగు బాబు, నేను మాట్లాడాలి. నువ్వు నిజం చెప్పు బాబు. నువ్వు ఇంకెవరినో ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటిది ఏదైనా ఉంటే నాతో చెప్పు. నాన్నతో నేను మాట్లాడతాను. నువ్వెప్పుడు ఏ విషయం చెప్పినా సరే నాన్న కాదనరని నీకు తెలుసు కదా. నువ్వు ధైర్యంగా చెప్పు. నేను ఆంజనేయ భక్తున్నా నీకు కూడా తెలుసుగా. మరెందుకు నువ్వు నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? వద్దు, పెళ్లి గురించి నువ్వు నాతో ఏమి మాట్లాడుకు. అయితే నీ మనసులో ఏ అమ్మాయి లేదా? లేదు లేదు లేదు. దొంగ బడవ, నీ గురించి నాకు తెలీదా? ఎవ్వరికీ ఏమీ తెలీదని అనుకుంటున్నావు. సరేలే, నిన్ను నేను పట్టుకుంటాను. చాలు చాలు, ఆ నీళ్ళన్నీ అయిపోతాయి. చిలిపి కలవే హరివెల్లు సొగసు తెరవే నా కలల సీమలో. నేనంటే ఇష్టం లేకపోతే మీరు ఈ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళండి. బావగారు, బావగారు, అర్జెంట్ పని మీద మీరేమైనా బయటికి వెళ్తున్నారా? అర్జెంట్ పనైతే ఏమీ లేదు, తోటకు వెళ్తున్నానంతే. విషయం ఏంటి అర్చన? మీరు నాకొక సహాయం చెయ్యాలి. ఏంటది? అదేంటంటే పరమేశ్వర్ బాబాయ్ గారు మీకు బాగా తెలుసు కదా. మీ పెళ్లిలో చూశానుగా. 2-3 సార్లు ఇక్కడికి కూడా వచ్చారు. ఏమైంది? అది వాళ్ళు ఊరి నుండి సడన్ గా బయలుదేరి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు. వాళ్ళకి మన ఇంటికి సరిగ్గా దారి తెలీదంట బావగారు. మీకు ముఖ్యమైన పనేమీ లేదు అంటే కార్ తీసుకువెళ్లి వాళ్ళనింటికి తీసుకురాగలరా? ఆయనేమో ఏదో పనుందని వేరే ఊరికి వెళ్లాలంటూ తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లారు. తీసుకురావడానికి ఇంకెవరూ లేరు బావగారు. దానికే ఉంది అర్చన, నేను వెళ్తానులే. బావగారు, దీని గురించి ఎవరికీ చెప్పొద్దు. మా కుటుంబ సభ్యులను తీసుకురావడానికి మిమ్మల్ని పంపించడం కరెక్ట్ కాదు కదా. చచా, అదేంటి అర్చన, అలాంటిదేం లేదు. నీ కుటుంబ సభ్యులైతే నాకు కూడా బంధువులే కదా. ఆయమ్మా, కాస్త కారు తాళాలు తీసుకురా. వాళ్ళు బస్టాండ్లో ఉంటామని చెప్పారు. మీ దగ్గర మొబైల్ ఉంది కదా బావగారు? వాళ్ళెక్కడున్నారనేది మీకు ఫోన్ చేసి చెప్తాను. సరే. ఇంకొక దోశ వేసుకోండి. చాలు చాలు.
వల్లి నువ్వు తినట్లేదా? లేదు, ఇప్పటికే లేట్ అయింది. బెల్ కొట్టగానే క్లాస్కి వెళ్ళకపోతే కామేశ్వర మొహం మాడిపోతుంది. నేను వెళ్ళి రెడీ అవుతాను. ఉమ్. ఉదయం కాస్త త్వరగా లేస్తే కొంపలు అంటుకుంటాయా ఏంటి? ఆ పని మాత్రం చేయవు. రాత్రంతా ఏదో పేపర్ పెట్టుకుని దాన్నే చూస్తూ కూర్చుందండి. టీ పెట్టలేదా? ఓ మర్చిపోయానండి. ఏమండి 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 ఏమైంది? మళ్ళీ రామా, మీ నాన్నగారికి ఏదో అయింది. మళ్ళీ చూడమ్మా ఏమైందో మీ నాన్నకి. నాన్న, ఏమైంది నాన్న? ఏమండి? నాన్నకి ఏమైందమ్మా? ఇలా ఏమో పడిపోయారు. నాకు తెలియదే, వచ్చేసరికి ఇలా పడిపోయి ఉన్నారు. అయ్యో, అమ్మ నీళ్ళు తీసుకొచ్చి చల్లు. నాన్న, నాన్న. నాన్న, ఏమండి? ఏమండి? నాన్న పిల్లపే, త్వరగా వెళ్ళు. ఏమండి ఏమైందండి? ఏమండి? ఎవరైనా ఉంటే త్వరగా రండి. ప్లీజ్ సహాయం చేయండి. అయ్యో అయ్యో, ఇక్కడ ఎవరు? దేవా సార్, దేవా సార్. ఏంటండి ఎందుకు అలా ఉన్నారు? అదే నాన్న, ఏమైంది నాన్నకి? నాన్న సడన్ గా పడిపోయారు. ఏమండి 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 కళ్ళు తెరవండి. ఏమండి? ఏమైంది? తెలియదు బాబు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాన్న, జాగ్రత్త. ఏమండి? జాగ్రత్త. నాన్న, ఏమండి ఏమండి ఏమండి? డోర్ తెరవండి. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నాన్న, నాన్న, ఏమండి ఏమండి నాన్న, ఏమైంది నాన్న? ఏమైందండి? మీ నాన్నగారికి ఏం కాదు టీచర్, మీరేం కంగారు పడకండి. ఏమండి? కొంచెం త్వరగా వెళ్ళండి. టీచర్ భయపడకండి, హాస్పిటల్కి దగ్గరలోనే ఉన్నాం. ఏమండి ఏమండి అమ్మా, ఏమండి? ఏమైందండి మీకు? అయ్యో ఏమండి? నాన్న. త్వరగా వీల్ చైర్ తీసుకురా. తెస్తాను సార్. పేషెంట్ పేరేంటి? విశ్వనాథం, 52. ఇక్కడే ఉండండి. అమ్మా, ఆయనకేమీ కాదమ్మా, డాక్టర్ గారు ఉన్నారు కదా, ఇక ఏ సమస్య ఉండదు. సార్ ఆ కార్ పక్కకు పెట్టండి. ఆ, ఇప్పుడే వస్తాను.
విశ్వనాథం కుటుంబమే కదా, బ్లడ్ చెక్ చేయడానికి ల్యాబ్ లో ఇవ్వాలి, తర్వాత ఈసీజీ తీయించాలి. వెళ్ళి డబ్బులు కట్టండి. ఇదిగోండి. ఇంకేమైనా చేయాలా? మందులు కొనాల్సి ఉంటుంది. ల్యాబ్ నుండి రిజల్ట్ వచ్చాక అప్పుడు ఏం చేయాలో చూడాలి. అప్పుడు నేను మందులు రాసిస్తాను. సరే. సార్ ఆపు ఆపు. దేవ కాదా? ఓ, ఎందుకు ఇలా చేస్తున్నారేనా? అతను దేవా కాదు. ఏంటండి మీరు? ఆ? ఆ, ఆ, ఓ ఏవే, ఆ బళ్ళల్లో ఏవి కావు. ఓ మనిషి పుట్టిన తర్వాత కాస్తంత ఆలోచన అనేది ఉండాలి. రోడ్డు మీద వెళ్లే ప్రతి బండి ఆపి లోపలికి తొంగి చూస్తున్నారు కదా, ఏదో పల్లెటూరు నుంచి వచ్చారనుకుంటారు. అక్కడే నిలబడి మీరు చేసే వెధవ చేష్టలు మీరు. ఆ. మిమ్మల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆహా, అది కాదు. మనల్ని తీసుకెళ్ళడానికి కారు పంపిస్తున్నాననే కదా అర్చన మనకి చెప్పింది. ఆ కారు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. కార్తో పాటు దేవాబాబుని పంపించాననే కదా చెప్పింది. తను ఎలా ఉంటాడో మీకు తెలీదా? ఆ దేవాబాబు నాకు తెలుసు, కానీ ఆయనకు నేను తెలుసో లేదో తెలియదు కదా. మీరు తెలుసు, నేను కూడా తెలుసు. ఇంటి కోడలు అమ్మా నాన్న తెలియకుండా ఉంటారా? ఆ అదంతా నాకు తెలియదు. అర్థమైందా? కారు ఇంకా ఎందుకు రాలేదు? ఓ మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి. ఛ, ఇక్కడ నిలబడి చెమటలు పడుతున్నాయి. చాలా వేడిగా ఉంది. హా. ఆ, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. ఆ? హో. ఆ, బాబాయ్, దేవాబాబు గారు కారులో అక్కడికి బయలుదేరారు. మీరు అక్కడే ఉండండి, ఆయన కాసేపట్లో వస్తారు. నేను మీ గురించి బావగారికి ఫోన్ చేసి చెప్తాను. సరే. సరే, కారు వచ్చేస్తుంది. వస్తుంది వస్తుంది, కాసేపట్లో వస్తుంది. ఇందాకటి నుంచి అదేగా చెప్తున్నారు. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? శ్రీవాణి అక్కడ ఆ షాపులో ఉంది. ఏది ఏమైనా ముందు టెస్ట్ రిజల్ట్స్ రావాలి, అప్పుడే చెప్పగలను. డాక్టర్ ఏదైనా సమస్య? ముందు రిపోర్ట్స్ రానివ్వండి, అప్పుడే నేనేమైనా చెప్పగలుగుతాను. ఇప్పుడు నిద్రపోవడానికి ఇంజెక్షన్ ఇచ్చాను, మీరు రిలాక్స్ అవ్వండి. మందులు ఇక్కడ పెట్టించండి. ఇవ్వాల్సిన టైంలో నేను వచ్చేస్తాను. సరే సిస్టర్. వల్లే రిజల్ట్ రావాలా ఏంటి? బ్లడ్ టెస్ట్కి ఇచ్చాం కదమ్మా, అలాగే ఈసీజీ ఎకో వాటి రిజల్ట్ కూడా రావాలి కదా. ఈసీజీ ఈసీఓ ఇవన్నీ గుండె పొడొచ్చిన వాళ్ళకి తీసే టెస్టులు కదా, అవన్నీ ఎందుకు తీయమని చెప్పారు? నాకు చాలా భయంగా ఉంది వల్లి. అలాంటిదే ఉండదులేమ్మా. మీరు అసలేం కంగారు పడకండి. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ గారు మనకి చెప్పేవారు కదా. నిజంగా సమస్య ఉండుంటే ఆయనకి మందులు ఇస్తారు కదా. కంగారు పడాల్సినంత విషయం ఏమీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ దేవబాబు గారు ఎక్కడికి వెళ్లారు? అయ్యో సార్, ఇదిగోండి. వద్దు బాబు,
చూడండి, మీ ఇద్దరు బాగా టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే మీకోసం తీసుకొచ్చాను. ఈ టీ తాగండి. వద్దని మాత్రం అనకండి. మీరు దేని గురించి ఆలోచించకండి. ముందు టీ తాగండి. తీసుకోండమ్మా. అమ్మా, అది అక్కడ పెట్టడానికి కాదు, తాగడానికి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాలేంటండి, తాగండి. మీరు అనవసరంగా ఇక్కడే ఉండిపోయారు. మీకేదైనా పనుంటే మీరు వెళ్ళరండి, మేం మేనేజ్ చేసుకుంటాం. మిమ్మల్ని ఇంటి నుంచి తీసుకొచ్చింది నేనే కదా. మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేసి ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను. నా పనుల గురించి మీరేం కంగారు పడకండి. నాకిప్పుడు ఏ పని లేదు. టీ తాగండి. నేను బయట ఉంటాను. ఏమైనా అవసరం అనిపిస్తే నన్ను పిలవండి. మేడం, దేవగారు ఫోన్ లిఫ్ట్ చేశారా? ఏ నరకానికి వెళ్లారో తెలియడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. పిన్ని బాబాయిలు అక్కడే రోడ్డు మీద నిలబడున్నారు. మీరొక పని చేయొచ్చు కదా, మీ వాళ్ళని ఒక టాక్సీ పట్టుకొని ఇంటికి రమ్మనండి. ఇంకా ఎంతసేపని వాళ్ళలా రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉంటారు మేడం. దేవగారు ఇంకేదైనా పని మీద వెళ్ళుంటారని నాకు అనిపిస్తుంది. వెళ్లేదారిలో ఆయనకి టీచర్ కనిపించుంటే ఆవిడ్ని చూశారంటే దేవగారు ఈ లోకాన్నే మర్చిపోతారు. అదే ఆయన పరిస్థితి. కారు రాకపోతే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కౌసల్య? ఇక నిలబడ్డా నా వల్ల కాదు. ఇది చాలా దారుణం. ఆ. మన అర్చన. ఏమిటో మాట్లాడండి. హలో. చెప్పమ్మా అర్చన. అలాగా? సరే. దేవా ఫోన్ కలవటం లేదట. మన టాక్సీ పట్టుకొని ఇంటికి వచ్చేయమంది. టాక్సీ తీసుకుని రమ్మని చెప్తుందా? టాక్సీ డబ్బులు వాళ్ళమ్మ ఇస్తుందా ఏంటి? టాక్సీ డబ్బులు మన అర్చన ఇస్తానని చెప్పింది. అయితే పర్వాలేదు, వెళ్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది వల్లి? 3 అయి ఉంటుంది నాన్న. మనం ఇంటికి వెళ్ళాలి కదా. మనం సరదాగా వచ్చావా ఏంటి? ఎప్పుడు వెళ్ళాలి అనేది డాక్టర్ గారే మనకు చెప్పాలి. డాక్టర్ వస్తున్నారు. డాక్టర్ గారు మర్చిపోయినట్టున్నారమ్మా. నువ్వు వెళ్ళొసారి చూసిరమ్మా. హలో, ఇలా రావయ్యా. రా. అమ్మా రాణి, త్వరగా రా అమ్మా.